రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సి మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ సి మల్లవరం పంచాయతీ కార్యాలయంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని సి మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు. గురువారం పంచాయతీ సెక్రటరీ దుష్యంత్ రెడ్డిని కలిసి పంచాయతీలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన కొన్ని సంవత్సరాల్లో సి మల్లవరం పంచాయతీకి సంబంధించి ప్రజలకు నీటి కుళాయిల మంజూరు, భవన నిర్మాణాల అనుమతులు మంజూరు చేసేందుకు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. వీటిపై విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా అధికారులు విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అది కూడా ఇటువంటి స్లిప్ ఒకటి ఇచ్చారు. సుమారు 2 సంవత్సరాలకు ముందు కొళాయి పన్ను 12,000 రూపాయలు కట్టించుకొని 11,200 కట్టించుకొని నిన్న తెల్లవారితో పోయేసి ఈ స్లిప్ ఇచ్చారు. మేము పంచాయతీలో అందరిని అడుగుతున్నాము, టోటల్గా బయట పెట్టాలని చెప్పేసి అడిగేదానిపోతే ఈ స్లిప్ ఇచ్చారు. దీన్ని ట్రెజరీలో కట్టేసి స్లిప్ ఎత్తుకొచ్చి ఇవ్వాలి, కానీ ఈ స్లిప్ ఒకటి ఇచ్చేశారు. అవినీతికి ఈ స్లిప్పే చాలు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము. సీమల్లవరం గ్రామ పంచాయతీలో ఆఫీస్ కాడ నుంచి మేము మాట్లాడుతున్నాము. సీమల్లవరం పంచాయతీ గ్రామంలో అవినీతి చాలా వరకు జరిగింది. లక్షలు కాదు, కోట్లలో జరిగింది. ఏ ఇంటికి పన్ను కట్టాలన్నా దాన్ని ఏదో ఒక స్లిప్ ఇచ్చేసి గొమ్మని డబ్బులు తీసి జబ్బులు వేసుకుంటారు. కొళాయి పన్ను అయితే సుమారు ఒక 200 కొళాయిలు కనెక్షన్ కట్టించుకొని ఒక్కొక్క దానికి 11,000 రూపాయల లెక్కన ఏ ఒక్కరికి ట్రెజరీలో పోయేసి బిల్లు కట్టినట్టు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మొత్తం అవినీతే. తర్వాత ఇల్లు కట్టాలంటే ముందు పోయేసి బేరమాడతారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బేరమాడి 3 లక్షల నుంచి 1.5 2 లక్షలు తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు, రికమెండేషన్ ఊరిని తెచ్చినామంటే మీకు 5 లక్షలు అడుగుతామని చెప్తారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఇంటూ అప్రూవల్ ప్లాన్కు మాత్రానికే తీసుకుంటారు ఈ పంచాయతీలో. టోటల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మిన చోట్లో ఉండాలి పంచాయతీ. ఇక్కడ ఇండ్లు కట్టే దాంట్లో ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు. కానీ వీళ్ళు పోయేసి మీకెవరు సపోర్ట్ చేయరు, మాకు 5 లక్షలు ఇవి 4 లక్షలు అని మినిమం 2.5-3 లక్షలు వసూలు చేస్తూ ఇట అవినీతి చాలా వరకు జరిగింది. దీన్ని ఎన్క్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ బయట పెట్టాలని ఆఫీసర్లు మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇన్ని రోజులైంది గవర్నమెంట్ మారి ఇన్ని రోజులైంది కానీ ఇంతవరకు చూడండి, అట్లా కెమెరా చూపించండి, ఏది కానీ మార్చలేదు. అవి చూడు, బండ్లకు కూడా మార్చలేదు. మార్చమని మేము సెక్రటరీని ఇంతకుముందు 10 రోజుల క్రితం అడిగాము, మారుస్తామన్నాడు. ఇప్పుడు అడిగితే కూడా మారుస్తాం 2 రోజులు అంటున్నాడు, కానీ మార్చలేదు. లాస్ట్కు ఎట్లంతా పంచాయతీ అయిపోయిందంటే ప్రతిదీ అవినీతి, ప్రతి దాంట్లో ఇది. ఏదన్నా పోతే డబ్బు. నేనే సెక్రటరీ దగ్గరికి పోయి నా ఇంటికి నాకు హౌస్ నెంబర్ ఇయ్యని అడిగితే రేపురా ఎల్లుండ్రా అని చెప్పి నన్నే 4 రోజులు తిప్పాడు. ఈ పంచాయతీని అవినీతి నుండి కాపాడాలంటే పూర్తి ఎంక్వైరీ జరగాలి. పూర్తి ఎంక్వైరీ జరిగి దీంట్లో బిల్లు టు బిల్లు చెక్ చేయాలి. స్లిప్పులు ఇచ్చారు, కానీ గవర్నమెంట్ ట్రెజరీలో డబ్బు ఆ డేట్లో జమ అయిందా? స్లిప్పులు ఈరోజు ఇచ్చారు, ఏది 2 ఏళ్ళ తర్వాత స్లిప్పులు ఇస్తారు ఎవరైనా? మీరు ఆలోచించండి. డబ్బు కట్టుకున్నారు, 10,200 రూపాయలు చలానా కట్టాల్సి ఉంటే 11,000 కట్టుకున్నారు. మళ్ళీ అది ఒక 900 తినేశారు దాంట్లో. కానీ వీళ్ళు ఏం చేశారు, చలానా కట్టుకున్నారు, చలానా ఇచ్చినారే కానీ గవర్నమెంట్ ట్రెజరీలో ఆ డేట్లో జమ కాల. ఆ డేట్లో జమ కాకపోతే ఇన్నేండ్లకు వడ్డీ ఎంత? ప్రజల సొత్తు ఇన్నేండ్లకు తిన్నారు. ఒక 200 కనెక్షన్ల కంటే ఇంచుమించు 20 లక్షలు వచ్చేస్తుంది. 20 లక్షల రూపాయలకి 2 ఏళ్ళకు వడ్డీ ఎంత? ఆ వడ్డీ గవర్నమెంట్ కట్టాల్సిందేనా? ఒకటి. మళ్ళీ ఇంతకుముందు కాలూరులో వాటర్ ప్లాంట్లో నెలకు ఇంతకుముందున్న అతను నెలకు 5,000 రూపాయలు జమ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమిలంటే జమ చేసేది ఏమి లేదు. అప్పుడు 3 రూపాయల క్యాన్ ఉన్నింది, ఇప్పుడు 5 రూపాయల క్యాన్ వచ్చింది, కానీ 1 రూపాయి జమ చేసేది లేదు. అంటే ఆ డబ్బు ఏమైంది? చాలా అవినీతి. దీంట్లో తవ్వే కాడికి రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగిందో మల్లవరం పంచాయతీలో అంత అవినీతి జరిగింది. రాష్ట్రానికన్నా మల్లవరం పంచాయతీలో ఎక్కువ అవినీతి జరిగింది. లేదు, మధ్యలో అడగలేదు. మధ్యలో మేము 3 నెలల క్రితమే ఆర్టీజీఎస్ కట్టినాము. 3 నెలల క్రితము మాకు ఇస్తానన్నాడు. 3 నెలల నుండి మాకు దాని గురించి సమాధానం లేదు. కనీసం ఫోన్ చేసి సెక్రటరీ గారు కూడా మీరు ఆర్టీజీఎస్ కట్టారయ్యా, మీకు మేము దీనికి సమాధానం ఇస్తామని కూడా ఏమీ లేదు.
పై అధికారులు ఎండిఓని కూడా కలిసినాము. ఎండిఓ కూడా అద్దో ఈ రోజు పంపిస్తాం, రేపు పంపిస్తాం. ఎండిఓ అంటున్నాడు మొన్న ఈ రోజు ఫోన్ చేస్తే మీకు ఏదో తూతూ మంత్రంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీరు దాన్ని సర్ది పెట్టుకోండి, కావాలంటే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ట్రాన్స్ఫర్ మాకు అవసరం ఉంది, అవినీతి జరగకూడదా? ట్రాన్స్ఫర్ అయినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందా? అవినీతి అధికారులు ఎవరైనా సరే పార్టీలతో సంబంధం లేదు, అవినీతి అనేది ఉండకూడదు.